మరి ఈరోజు మనకి చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన అలాగే మంచి శుభదినం కూడా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ మరి ఆయనకి రావటం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. మా తెలుగుదేశం పార్టీకి అది ఒక శుభదినం. ఎందుకనంటే ఇది ఇప్పుడు కూడా ఇవాల్టి వరకు కూడా ఏ సీఎంకి కూడా రాలా. దీంట్లో కూడా ఏదైతే టాప్ మోస్ట్ 10 ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళు ఒక కమిటీగా కూర్చుని ఎవరైతే బాగున్నదో అనేది ఈ అవార్డుని సెలక్షన్ చేస్తారు. అది మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి రావటం మా అందరికీ కూడా ఆనందదాయకం ఉంది. ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టంగా భావించడం జరుగుతుంది. మరి ఇదేమీ తెలియనట్టు అందరూ కూడా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవార్డులు కానీ ఆయన చేస్తున్న వర్క్ను కానీ చూసి దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తుంటే ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి మరి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం గురించి జనాల్ని కన్ఫ్యూజన్ చేయడం జరుగుతుంది. అభివృద్ధి అంటే అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి కింద లెక్క. ప్రైవేట్ ప్లస్ ప్రభుత్వం భాగస్వామి అయ్యి చివరికి ఏమవుతుంది, అది ప్రభుత్వాందే అవుద్ది. ఇవాళ ప్రైవేటు వాళ్ళతో మనం పెట్టుబడి పెట్టేస్తే రాబోయే భవిష్యత్తులో ఆ ఆస్తి ప్రభుత్వాందే అవుతుంది. ఒక 15 సంవత్సరాల పాటు ఆ ఫలాలు మరి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అందుతాయి. ఎన్ని కూడా ఏదైతే 50% సీట్లు వాళ్ళకి ఇస్తారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనల ప్రకారం వాళ్ళందరికీ కూడా సీట్లు ఏర్పడతాయి. ఇవాళ వైద్య విద్య అనేది ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. అనేకమైన ఏర్పాట్లు మెడికల్ కాలేజీలో చేస్తేనే కానీ మంచి డాక్టర్లు తయారవరు. అత్యవసర మార్పులతో పాస్ అయ్యి మరి డాక్టర్లు చేయాలంటే కుదిరేది ఉండదు. అప్పుడు పేషెంట్లు ఎవరు బతికే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా అన్నీ కూడా సకల సదుపాయాలు మెడికల్ కాలేజీలకు ఉంటేనే అందులో నుంచి ప్రతిభ గల విద్యార్థులు బయటికి రావడం జరుగుతుంది. మరి ఏమీ తెలియనట్టు వీళ్ళందరూ కూడా 1 కోటి సంతకాలు పెట్టించారంటున్నారు. ఎవరితో పెట్టించారంటే మీరు అందరూ ఫోటోలు కూడా పెట్టాం మీ మీడియా వాళ్ళకి కూడా. ఎక్కడ సుబ్బమ్మదేవి హై స్కూల్ దగ్గర నుంచి బయటకు వచ్చే పిల్లలతో, అంటే 10th క్లాస్ లోపు ఉన్న పిల్లలతో సంతకాలు పెట్టించేస్తున్నారు. రోడ్డు మీద మోటార్ సైకిల్ మెకానిక్లు వెళ్తే వాళ్ళతో సంతకాలు పెట్టించేస్తున్నారు. ఇక వాళ్ళకి ఏంటి చెప్పేది, సంతకం పెట్టినట్టే. అలాగే 80 ఏళ్ళు పైన వచ్చిన వాళ్ళతో సంతకాలు పెట్టిస్తున్నారు. వాళ్ళకే మెడికల్ కాలేజీ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు ఏం చదువుకోలేదు, వాళ్ళు ఏళ్ళు ముద్రేసేవాళ్ళు. వీళ్ళతో సంతకాలు పెట్టించి 1 కోటి సంతకాలు పెట్టారంటున్నారు. సరే, అయితే 1 కోటి సంతకాలే పెడితే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంత పడిపోయిందని మీ అందరికి కూడా తెలుసు. మొన్న ఎన్ని నోట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని సంతకాలు పెట్టారు. అంటే చిన్నపిల్లలు కూడా కలిపి పెడితే 1 కోటి సంతకాలు అయినాయి అంటే వాళ్ళ గ్రాఫ్ ఏ విధంగా పడిపోయింది అనేది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా వైసీపీ ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తుందో, ఏదైతే అభివృద్ధి చేస్తుందో దాన్ని ప్రజలకి చెప్పినప్పుడు వాళ్ళని కూడా వాళ్ళు చేసే మంచి చెప్తున్నారనేది వింటారనేది తెలుసుకుంటే ప్రజలు ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చేసుకుంటారు. నేను మొన్న కూడా చెప్తున్నారు పద్దాక 11 వచ్చాయని చెప్పి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ 11 కూడా పోగొట్టుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని సందర్భంగా తెలియజేసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరులో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లన్నీ వేసినప్పుడు పర్యవేక్షణకి వెళ్తున్నప్పుడు అంతా కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఏదైతే ఇప్పుడు వరకు జరిగినాయో అవన్నీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి కార్పొరేషన్ ద్వారా ఏదైతే నిధులు ఉన్నాయో అలాగే గవర్నమెంట్ ద్వారా ఏదైతే నిధులు వచ్చినాయో అన్నీ కలిపి మొత్తం 54,86,00,000తో మరి అన్ని వివిధ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏలూరు నియోజకవర్గంలో ప్రధాన రహదారులన్నీ కూడా వేయటం జరిగింది. అలాగే R&Bకి సంబంధించి కూడా 5 కోట్లు, నబార్డుకి సంబంధించి 2.70 లక్షలు, అలాగే మళ్ళీ ఇంకో R&Bతో క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర 10 కోట్ల రూపాయలు, అలాగే ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గర రోడ్లకు కానీ వీటికి కానీ రమారమి 3 కోట్ల రూపాయల దాకా మరి R&B ద్వారా కూడా రావడం జరిగినాయి. మరి ఇవన్నీ నిధులు కూడా ఏదైతే ప్రభుత్వం మనందరికీ కూడా ఏదైతే అందుబాటులో ఉంటూ మరి నిధుల్ని సద్వినియోగం చేసుకోమని చెప్పిందో ఏ గ్రాంటు కూడా పోకుండా ఉండటం కోసం ప్రతిదీ కూడా మరి ఉపయోగించుకొని ఇవాళ వరకు కూడా ఇంత అభివృద్ధి ఏలూరులో జరిగిందని చెప్పడానికి మేమంతా కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇంకొక ముఖ్య ప్రధానమైన కారణం ఇవాళ మీడియా సమావేశం పెడతానికి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వచ్చినప్పుడు ఎక్కడైతే శనివారపేట బ్రిడ్జి మొట్టమొదటగా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో
అది నిన్న ఫైనాన్షియల్ అప్రూవల్ అయింది. రేపు పండగ అయిపోయిన తర్వాత దానికి శంకుస్థాపన కూడా జరుగుద్ది. టెండర్ కాల్ఫర్ చేస్తారు. R&B డిపార్ట్మెంట్ నుంచి రాంతోటే దానికి కూడా అన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరుగుద్దని చెప్పి సందర్భంగా మీడియా సమావేశంలో ప్రజలందరికీ తెలియవలసిన విషయం. అలాగే ఏలూరు ప్రజలు చేసుకున్న అదృష్టంగా దీన్ని భావిస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే అందరూ కూడా మంచినీటి కోసం 7 విలీనమైన గ్రామాలు కానీ, అలాగే కొత్తగా ఇల్లులు కట్టుకుని దూర ప్రాంతంలో ఏలూరుకి సరిహద్దుల్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా మంచినీళ్ళు అందట్లేదు అనేది మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ చెప్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళకు కూడా చెప్పాం, 1 సంవత్సరం కాలంలో అన్నీ కూడా వస్తుంది, మీకు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా గోదావరి జలాలు ఉంటాయని ఏదైతే చెప్పామో దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మంచినీళ్ళు అందుతో అమృత్ 2లో భాగంగా 143 కోట్ల రూపాయలకి టెండర్ పిలవడం జరిగింది. రేపు 23వ తారీఖున ఆ టెండర్లు ఓపెన్ చేస్తారు. చిరకాలంగా ఏలూరు ప్రజలందరూ కూడా తాగునీటి గోదావరి జలాలు ఏదైతే కోరుకుంటున్నారో అది 2026 చివరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్గా కంప్లీట్ అవుతుందని సందర్భంగా ఏలూరు ప్రజానికానికి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఎంతో కాలంగా అనేక ఇబ్బందులు పడుతూ కూడా పాత పద్ధతిని ఏదైతే చేస్తున్నారో దానివల్ల అనేక సార్లు ఏం చేసినా కూడా జరగల. అనేక ప్రభుత్వాల్లో చాలా ప్రయత్నాలు చేశారు కూడా అవల. దీన్ని టెక్నికల్గా అన్నీ కూడా చూసి మోడర్న్ టెక్నాలజీతో ఏదైతే 148 కోట్ల రూపాయలతో దానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా టెండర్లు పిలవడం జరిగింది. అది కూడా రేపు 23వ తారీఖున టెండర్లు ఓపెన్ చేశారు. ఈ 2 కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ సంవత్సరంన్నర కాలం పీరియడ్లో కంప్లీట్ చేసి ఏలూరు ప్రజానీకానికి అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఏదైతే DPRని కూడా సుమారు రమారమి డ్రైనేజీలు కూడా అన్ని వ్యవస్థల ద్వారా చేయటం కోసం రమారమి 100 కోట్ల రూపాయలు డ్రైనేజీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో దానికి కూడా DPR చేయించడం జరుగుతుంది. 2 టౌన్లో ఉన్నాయి కానీ ఆ డ్రైన్లకు పెద్ద డ్రైన్లు ఉన్నాయి కానీ దానికి ఎంత శాంక్షన్ అవుతుంది 100 కోట్లకి DPR ఇస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ మినిమం 60 crores నుంచి 100 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. అది 1 సంవత్సరం కాలంలో ఆ DPR అయిన తర్వాత వాళ్ళకి గ్రాంట్ చేయడం జరుగుతుంది. అది 2027లో ఆ డ్రైన్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఈ లోపుగా మేము కూడా వేసేటప్పుడు CC రోడ్లు వేస్తున్నాం కాబట్టి ఎక్కడైతే డ్రైన్లు ఉన్నాయో ఆ డ్రైన్లలో రేపు పొద్దున్న గ్రాంట్ వచ్చాక వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రధానంగా దృష్టి అంతా కూడా దీని మీద పెట్టాం. అందాక కచ్చా డ్రైన్లు తీసి రోడ్డు పాడవకుండా ఉండేటట్టుగా మేము చూస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఏలూరు ప్రజానీకం అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల లోపే చేసి చూపించింది. ప్రజలందరూ కూడా కూటమి చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోటి నుంచే రావాలి మాట. ఇవాళ వరకు ప్రజల కోసం ఎన్ని పనులు చేస్తుంది, రాబోయే రోజుల్లో ఏం చేస్తుంది అనేది ప్రజలే మాట్లాడాలని సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏలూరు నియోజకవర్గం గడిచిన ఈ 20 నెలల కాలంలో ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బడేటి చంటిగారి ఆధ్వర్యంలో ఏలూరు కాన్స్టిట్యున్సీ ఏలూరు నగరంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల మీద గౌరవ శాసనసభ్యులు వారు ఇడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం గారు, డిప్యూటీ మేయర్లు నాగరాజు గారు, తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుల వారి కార్యాలయంలో సమావేశమై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం జరిగినటువంటి ఈ 20 నెలల కాలంలో ఏలూరు నగరంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజున మీడియా ద్వారా పత్రికా ప్రకటన ద్వారా ప్రజానీకానికి అందరికీ కూడా తెలియనిది ఏమనగా ఈ 20 నెలల కాలంలో ఏలూరు నగరంలో కలిసినటువంటి 7 పంచాయతీలతో కలుపుకొని 58 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు నగరంలో కార్పొరేషన్ పరంగా చేయడం జరిగింది. 15th ఫైనాన్స్లోకి వచ్చేపాటికి 16 కోట్ల రూపాయలు. LRS స్కీమ్ ద్వారా గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి 2 కోట్ల రూపాయలు, SC ST గ్రాంట్లో 1 కోటి రూపాయలు, కార్పొరేషన్ పరంగా జనరల్ ఫండ్స్లోంచి 38 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా 58 కోట్ల రూపాయలు ఏలూరు నగరపాలక సంస్థ తరఫున గ్రాంట్లు రిలీజ్ చేసి ఏలూరు నగరాన్ని డ్రైన్లు కానివ్వండి, CC రోడ్లు కానివ్వండి, BD రోడ్లు కానివ్వండి,
అత్యవసరంగా డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇటువంటి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ పనులన్నింటికి కూడా గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు ఆలోచన చేసి మరి నిధులన్నీ కూడా ఏలూరు నగరంలో అభివృద్ధికి కోసం ఖర్చు పెట్టినటువంటి సందర్భం. మరి అట్లాగే ఇవి కాకుండా ఏలూరు నగరంలో శాసనసభ్యులు వారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారితో మాట్లాడి మరి ఎన్క్యాప్ గ్రాంట్లు కానివ్వండి, నాబార్డు గ్రాంట్లు కానివ్వండి, ఇడా గ్రాంట్లు కానివ్వండి, మరి అట్లాగే సీఎం గారి స్పెషల్ గ్రాంట్లు కానివ్వండి, మరి చూస్తే మన సిఆర్రెడ్డి పబ్లిక్ స్కూలు ఆ ఏపులో ఉన్నటువంటి రోడ్డు కానివ్వండి, క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు కానివ్వండి, మరి ఈ రోజున అమీనాపేట కాజ్వేకి సంబంధించినటువంటి 15 కోట్ల రూపాయలు కానివ్వండి, మరి ముఖ్యంగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి చెరువులు అభివృద్ధి కోసం ప్రత్యేకించి 8 కోట్ల రూపాయల గ్రాంటు గౌరవ శాసనసభ్యులు వారు తీసుకురావడం జరిగింది. మరి ఈ 20 నెలల కాలంలోనే ఏలూరు నగరానికి ఇంత అభివృద్ధి. మరి అది కాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మరి శాసనసభ్యులు వారు ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతున్నది. ప్రధానంగా మరి ఏలూరు నగరానికి సిటీలో ఏదైతే గోదావరి జలాలు డ్రింకింగ్ వాటర్ మనం సప్లై ఇస్తున్నామో 34,000 ఇళ్లకి, మరి అట్లాగే కలిసినటువంటి 7 పంచాయతీలకి కూడా నేను గోదావరి జలాలు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా నేను మంచినీటిని ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ అందిస్తానని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు 2024 ఎలక్షన్ టైంలో పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఇచ్చినటువంటి మాటని దృష్టిలో పెట్టుకొని ఆహర్నిశలు కూడా కష్టపడి మరి గవర్నమెంట్లోనూ అట్లాగే సీఎం గారితో మాట్లాడి అమృత్ 2.0 సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమును తీసుకొచ్చి 143 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి గోదావరి జలాలు ఒక 1000 లీటర్ల కెపాసిటీ 1000 MLD కెపాసిటీతో స్టోరేజ్ ట్యాంకు కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో 20 MLD ప్యూరిఫై ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా పెట్టాలి. అట్లాగే మరి ఈ ప్యూరిఫై చేసినటువంటి వాటర్ని మరి రిజర్వాయర్లు కావాలి కాబట్టి కలిసినటువంటి 7 పంచాయతీల్లో ఒక 5 రిజర్వాయర్లు కూడా నిర్మించి మరి ఇవన్నీ కూడా పంచాయతీలకి డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వాలని చెప్పి మరి 143 కోట్ల రూపాయలు ఏలూరు శాసనసభ్యులు వారు ఏలూరు నగరానికి గ్రాంట్ తీసుకొచ్చి రోజుల తర్వాత టెండర్లు ఓపెన్ చేసి దక్కించుకున్నటువంటి బిడ్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత నగరంలో ఆ పనులు బిగించేసి త్వరితగతిన 5,000 మందికి సుమారు 5,000 నుంచి 5,500 మందికి 5,500 ఇళ్లకి మరి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లు ఇవ్వడానికి సరిపడా కెపాసిటీది మరి ట్రీట్మెంట్ ప్లాంట్ని ఇవ్వడం జరుగుతున్నది. మరి దీనికి సంబంధించినటువంటి అన్ని పైప్ లైన్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 143 కోట్ల రూపాయలు మరి అట్లాగే యూజ్డ్ 1 టౌన్కి సంబంధించినటువంటి ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అండర్ గ్రౌండేజ్ సిస్టమ్ అది కూడా 15 MLD పెట్టి 148 కోట్ల రూపాయలు గౌరవ శాసనసభ్యులు వారు తీసుకురావడం జరిగింది. మరి 2 టౌన్లో ఎలాగో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు కాబట్టి మనకు ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. మరి అట్లాగే 1 టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండేది ఎప్పుడు కూడా వానాకాలం పొంగి మరి ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురవుతున్నారు కాబట్టి ఆ లైన్లు మనం తీయలేము. కొత్తవి వేపించాలంటే కోట్ల రూపాయలతో పని ఉన్నది కాబట్టి మరి అది కూడా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 148 కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకొచ్చి 15 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసి మరి 1 టౌన్లో ఉన్నటువంటి 18 డివిజన్లు పంచాయతీలు కూడా కలుపుకొని ట్రీట్మెంట్ చేసి వానాకాలం కానీ ఎప్పుడు కూడా ఇంకా రానున్న 20-30 సంవత్సరాలకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని మరి రూపొందించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు మరి కృషితో మరి అహర్నిశలు కూడా కష్టపడి గవర్నమెంట్ నుంచి ఈ 2 గ్రాంట్లు కూడా 148, 143, 291 కోటి ఈ గ్రాంట్ని ఏలూరు నగర ప్రజలకు తీసుకురావడమే కాకుండా మరి 2 టౌన్లోకి వస్తే మరి 1 టౌన్లోకి అయితే మనం ఈ 148 కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకురాగలిగాము. 2 టౌన్లో అన్నీ కూడా ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి కాబట్టి స్ట్రామ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక గ్రాంటు సుమారు 120-130 కోట్ల రూపాయలు మరి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిస్ట్ కంపెనీ విజయవాడకి ఇచ్చి మరి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా 75 నుంచి 100 కోట్ల రూపాయలు మీ ఏలూరు కాన్స్టిట్యున్సీకి వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన శాసనసభ్యులు వారికి చెప్పడం జరిగింది. ఆ డిపిఆర్లు కూడా తయారవుతున్నాయి. సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఇవి కూడా టెండర్లు పిలిచి మరి రేపు వచ్చే వానాకాలం నాటికి 2 టౌన్లో కూడా మొత్తం డ్రైన్ సిస్టమ్ అంతా కూడా తీసుకెళ్లి బయటకు అవుట్లెట్లో కలిపే విధంగా ఏలూరు శాసనసభ్యులు వారు కృషి చేస్తున్నారు. మరి 1 టౌన్కి వచ్చేపాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పంచాయతీలకు వచ్చేపాటికి మరి గోదావరి జలాలు, 2 టౌన్కి వచ్చేపాటికి స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ గ్రాంట్లు
మరి ఇన్ని రకాల గ్రాంట్లు అట్లాగే కార్పొరేషన్ పరంగా ఏలూరు నియోజకవర్గాన్ని మన శాసనసభ్యులు వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలందరూ కూడా చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి, ప్రజల్లోకి తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా డెవలప్ అవుతున్నది అన్నది మనందరం కూడా గ్రహించి మన ప్రభుత్వానికే మనందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి నగరపాలక సంస్థ తరఫున మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది.